నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. తెలంగాణ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన పొలిటికల్ జేఏసీ ఇప్పుడు చౌరస్తాలో నిలబడింది. జేఏసీలో కీలకంగా పనిచేసిన సంఘాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. ఈ పరిస్థితిలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ భవిష్యత్తు ఏంటి? ఇక దాని అవసరం లేదన్న వాదనలు ఎందుకు వస్తున్నాయి? నిజంగానే తెలంగాణ ఆవిర్భావం తర్వాత దాని అవసరం తీరిపోయిందా? ఈ విషయాలపై జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. నమస్తే. మీరు ఉద్యోగంలో రిటైర్ అయ్యారు, జేఏసీకి కూడా రిటైర్ అయ్యారా? జేఏసీకి ఎట్లా రిటైర్ అవుతామండి? మనిషిగా బతికే ఉన్నవా అని అడిగినట్టుంది ప్రశ్న. మనిషి అన్నాక సమాజ హితం కోరి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. మతమే చెప్తుంది, నిన్ను నీకోసం బుట్టియలేదు, పరోపకారార్థాయ మిదం శరీరం అన్నారు. నువ్వు మంది కోసం బతకాలి అని చెప్పింది మతమే. కాబట్టి మనం భూమి మీద పుట్టినాక ఇతరుల కోసం మనకు చేతనైన సేవ మనం చేయాలి కదా. అందులో జయశంకర్ గారు అయితే ఇంకో మాట అన్నారు, చదువుకున్న వాళ్ళు మౌనంగా ఉండటం చాలా పెద్ద నేరం అని చెప్పి. ఆయన ఎందుకన్నారో కానీ టెర్రరిజం కంటే గొప్ప నేరం అని కూడా అన్నాడు ఆ మాట. కాబట్టి అంతటి నేరం మేము చేయదలుచుకోలేదు. సో మీరు ఇంకా బాధ్యతలు ఉన్నారు. సరే చెప్పండి సార్, ఇప్పుడు పొలిటికల్ జేఏసీ చైర్మన్గా జేఏసీ గమ్యం గమనం ఎటు? గమ్యం గమనం ఇవాళ కొత్తగా రాసుకునేది ఏం లేదు. మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనే చెప్పినాం. మేము కేవలం రాజకీయాల ఆశలతోని మేము ఈ ఉద్యమంలోకి రాలేదు. కేవలం తెలంగాణ తెచ్చుకోవాలన్న ఒక్క ఆలోచనతో మేము ఈ ఉద్యమంలోకి వచ్చినాం. తెలంగాణ వస్తే మన సమస్యల పరిష్కారానికి అవకాశం దొరుకుతుంది. అట్లని చెప్పి మేము తెలంగాణ రాగానే ఎవరింట్లో వాళ్ళం పడుకునేటోళ్ళం కూడా కాదు. ఖచ్చితంగా మీ అందరి సమస్యల పరిష్కారం కోసం మేము తిరుగుతూనే ఉంటాం, పనిచేస్తూనే ఉంటామని చెప్పి ఆ రోజుల్లోనే చెప్పినాం. తెలంగాణ ప్రకటన సాధించుకున్నాక అందరము ఉద్యమ కాలంలో మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి అనేది ఒక జాబితాగా రాసుకొని వాటి పరిష్కారానికి జరగవలసిన ప్రయత్నాలు ఏంటి అనేది కూడా మేము గుర్తించి ఒక ఎజెండా తయారు చేసినాం. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినాం. చాలా వరకు అవి పార్టీల మేనిఫెస్టోల్లో కూడా భాగమైనవి. ఇవాళ మాకు ఆ ఎజెండా ఉంది స్పష్టంగా. కాబట్టి అందరం కలిసి ఆ లక్ష్య సాధన కోసం సమిష్టిగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇవాళ కొత్తగా జరిగింది కాదు, 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట నేను ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నా. అందరం కలిసి అభివృద్ధి కోసం సమిష్టిగా పని చేద్దామని నిర్ణయించుకున్నాం, నెత్తిన బాధ్యత పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఆ పని మేము భవిష్యత్తులో కూడా కొనసాగించవలసిన అవసరం ఉంది. రెండో మాట, జయశంకర్ గారు మాతో ఊకనేది, ఇప్పుడు తెలంగాణ తేవటంతోనే బాధ్యత అయిపోయిందని మీరు అనుకోవద్దా? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పనిచేయాల్సి ఉంటుంది, మీరందరూ ఆ బాధ్యతను మర్చిపోవద్దు అని. మూడవది ఏంటంటే, అంబేద్కర్ చాలా ప్రజాస్వామ్యం మీద చాలా విస్తృతంగా రాసిండు. ఆయన చాలా గొప్ప సూత్రీకరణ కూడా చేసినటువంటి తత్వవేత్త ఆయన. అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎన్నికలు ప్రజాస్వామ్యం అంటే కేవలము సార్వజనీన ఓటు హక్కు మాత్రమే కాదు, ఓట్లు వేయటంతో మన బాధ్యత ముగియదు. ఎక్కడ అట్లా అనుకుంటారో ఆ దేశంలో ప్రజాస్వామ్యం బతకదు అని. ప్రజాస్వామ్యం అంటే నిజమైన అర్థం ఏంటంటే, మనం పౌరులుగా మన సమస్యల పరిష్కారం కోసం మనం నిరంతరంగా ఒక క్రియాశీలకంగా మనం ఒక కృషిని కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది మనం కాపాడుకోగలుగుతామని ఒక మాట అన్నారు. ఈ 3 కారణాల చేత మేము ఏమనుకున్నామంటే, రాజకీయాలకు వెలుపల పౌరవేదికలుగా మన కృషిని మనం కొనసాగిద్దాం. మనకు చేతనైనంత మేరకు తెలంగాణ ప్రజల మేలు కోరి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క న్యాయాన్ని సాధించటం కోసం మనవంతు కృషి మనం కొనసాగించాలి అని నిర్ణయించుకున్నాం. ఆ పని మేము చేస్తూనే ఉంటాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జేఏసీ భేటీ అయింది. ఆ భేటీలో ఈ అంశాలను ఇవన్నీ మాట్లాడుకున్నారు కదా. కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘాలు బయటకు పోతూ ఇప్పుడు జేఏసీ అవసరం లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత దాని అవసరం తీరిపోయింది అంటున్నారు. దీనికి ఎట్లా స్పందిస్తారు? అది ఏంటంటే, మేము అప్పుడే అనుకున్నాం అందరం, ఇది ఉండాలి జేఏసీ, దీని తరఫున మళ్ళీ మనం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలి అని చెప్పి అందరం అనుకున్న మాటే అది. ఇవాళ నేను కొత్తగా చెప్తుంది కాదు, మేము మీడియా దగ్గర కూడా అనేక పర్యాయాలు మేము మీడియా సమావేశాల్లో కూడా చెప్పినాం ఈ మాట. కానీ వాళ్ళు ఎందుకు అంటున్నారు? ఎవరి ప్రోద్బలంతో అంటున్నారంటున్నారు? ఇక అది ఎందుకంటున్నారంటే, ఇప్పుడు ప్రతి సంఘానికి స్వేచ్ఛ ఉంటుంది, తమ భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి. వాళ్లకు ఆ స్వేచ్ఛను మేము గౌరవిస్తున్నాం. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారనేది వాళ్ళు చెప్తారు కదా, మేము మాట్లాడితే బాగుండేది. వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఓకే, ఉద్యోగ సంఘాలు బయటకు పోయినాయి, కార్మిక సంఘాలు ఒక్కోటిగా బయటకు పోతున్నాయి, మరి జేఏసీలో మిగిలేదు ఎవరు?
జేఏసీలో మేము ఉన్నాం కదా, మేము పనిచేస్తూనే ఉంటాం కదా, ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా ఒక్కరిని ఉన్నా పనిచేస్తాం, ఖచ్చితంగా పనిచేస్తాం. సమస్యలు ఉన్నంత వరకు పని చేయాలి కదండి. ఆ పని చాలా అవసరం. అది ప్రజాస్వామ్యానికి జీవనాడే ఇది, ప్రజల చైతన్యం. అట్లాంటి జీవనాడిని మనం ఎట్లా మూసేస్తాం చెప్పండి. ఇప్పుడు పోయిన 20-30 సంవత్సరాలు కనుక మీరు వెనక్కి తిరిగి చూస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం అరుణారాయ్ లాంటి వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగా వచ్చింది. 100 రోజుల పని పథకం అనేది అనేక మంది ప్రజా సంఘాల యొక్క కృషి ఫలితంగా వచ్చింది. మూడోది మీకు ఈ మధ్యన సాక్ష్యం ఫుడ్ సెక్యూరిటీ చట్టం వచ్చింది, అది కూడా ప్రజా సంఘాల కృషితో. నాలుగోది వీటన్నింటికంటే మించిన సాక్ష్యం తెలంగాణ తేవటంలో ప్రజా సంఘాలు నిర్వర్తించిన పాత్ర ఏమన్నా తక్కువదా? పార్టీలను మనం ఎవరైనా తక్కువ చేసి చూపుతలేము, పార్టీలు నిర్వర్తించినటువంటి పాత్రను మనం కాదంటలేము. కానీ ప్రజా సంఘాలు ఎంత ఒక ఉజ్వలమైనటువంటి పాత్ర ఒకటి పోషించి తెలంగాణ రావటానికి వాటి వంతు కర్తవ్యాన్ని అవి నిర్వర్తించినాయి కదా. మరి ఇన్ని రకాల ప్రజా సంఘాలు ఇవాళ ఏం కోరుకుంటాయంటే నిర్మాణంలో మనం కూడా కొంత భాగం కావాలని కోరుకుంటాయి కదా. తప్పకుండా వాళ్ళందరూ ఉన్నారు, మా వంతు కృషి మేము కొనసాగిస్తాం. అప్పుడు తెలంగాణ కావాలని చెప్పి మీరు ఉద్యమం చేసింది ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన. ఇప్పుడు తెలంగాణ నిర్మాణం కోసం, తెలంగాణ బావు కోసం చేసేటువంటి ఉద్యమం కావచ్చు, పోరాటం కావచ్చు, దీనిపైన ఉంటుంది. తెలంగాణ ప్రజలందరి అభివృద్ధి కోసం, వికాసం కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అది లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం మా వంతు కృషి మేము చేయాలి. అంటే ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మళ్ళీ మీకేం పని అని మీరు అడగచ్చు. నేను అడగకపోయినా మీ దగ్గర నుంచి బయటకు పోయిన వాళ్ళు అదే మాట అంటున్నారు. మాట్లాడేటోళ్ళు వాళ్ళు ఉండాలి కదా సార్, ఉంటే నష్టమైంది అని. దాని గురించే జేఎస్ మిల్ ఒక గొప్ప మాట చెప్తాడు. జేఎస్ మిల్ ఏమంటాడంటే మాట్లాడేటోళ్ళు వాళ్ళు ఉండాలి. ఎందుకు మాట్లాడాలి అంటే ఆయన రెండు చెప్తాడు. నిజంగానే ఆయన చెప్పేది లాభమైందనుకో ప్రపంచానికి ఉపయోగకరమే కదా అని అంటాడు. ఉదాహరణకి గెలీలియో భూమి గుండ్రంగా ఉందయా, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే ఆ రోజు ప్రపంచం ఆయనను వ్యతిరేకించింది. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే గెలీలియోనే వాస్తవము అని. అందువల్ల ప్రపంచానికి ఓ లాభం జరిగింది కదా అని చెప్తాడు జేఎస్ మిల్. కాబట్టి రెండో మాట ఏమంటాడంటే ఒకవేళ తప్పనుకో, అప్పుడు మిగతా ప్రజలందరూ చెప్పింది వాస్తవం అనేది రూఢీపరచుకోవటానికి అవకాశం కలుగుతుంది కదా. కాబట్టి ఏ రీతిలో చూసినా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. అందుకని నేను నా స్వేచ్ఛ కోసం ఎంత తపన పడతానో ఎదుటి వాళ్ళు నన్ను విమర్శించడానికి ఉండే స్వేచ్ఛ కోసం అంతే కృషి చేయాలి అని చెప్పి ఆయన అంటాడు. అట్లాంటివి నమ్మినటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా సమాజంలో ఒక అభిప్రాయ వ్యక్తీకరణ కోసం, ఒక సమస్యల పరిష్కారానికి పలు రకాల మార్గాలను ముందుకు తేవటం కోసం ఓ సంఘం ఉండాలి. అది ఉంటే ప్రజాస్వామ్యానికి లాభం. అట్లాంటి సంఘం లేకుండా చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేసే ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు అనిపిస్తుంది అట్లా? ఎవరో చేస్తూనే ఉంటారు. అది సమాజంలో ఎట్లుంటుందంటే మాట్లాడకుండా ఉంటే బాగుండు ఎవ్వరు అనుకునేటోళ్ళు కొందరు ఉంటారు. నేను ఒక్కరినే మాట్లాడాలని. కొందరు ఎట్లుంటారు కదంటే అందరూ మాట్లాడాలి, అందరి అభిప్రాయాలు రానియరాదనేది. మేము రెండో కోవకు చెందినటువంటి వాళ్ళం. అన్ని అభిప్రాయాలకు అవకాశం ఉండాలి. 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించాలి అని కోరుకునేటువంటి వాళ్ళం. రైట్ సార్, ఇంత స్పష్టంగా మీరు చెప్తున్నారు కదా, మరి మీ నుంచి మొన్నటిదాకా మీ సహచరుగా ఉన్నటువంటి సంఘాలు బయటకు పోయి ఇప్పుడు అవసరమే లేదని ఎందుకంటారు? ఇక ఏంటంటే ఉద్యోగ సంఘాలంటే సర్వీస్ రూల్స్, రకరకాల సమస్యలు ఉంటాయి. ఏ ఆలోచన తీసుకున్నా నిన్న మొన్నటిదాకా ఉద్యమంలో మేము కలిసి పనిచేసినాం. ఉద్యమంలో నిర్వహించిన వాళ్ళ పాత్ర గొప్పది, మామూలు పాత్ర ఏం కాదు. ఉద్యోగులు నిర్వహించిన పాత్ర, దాన్ని మేము ఇలా తక్కువ చేసి చూడటానికి వీల్లేదు. ఆ ఉద్యోగ సంఘాల మీద కూడా మేము ఇవాళ వాళ్ళ స్వేచ్ఛను కూడా మేము గౌరవించాలి కదా. వాళ్ళు ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు దానిపైన. అందుకని నేను అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించదలుచుకోలే. అయితే వాళ్ళు మాట అన్నారు, మా ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల కోసం మేము ప్రయత్నం చేయవలసి ఉంటుందని. వాళ్ళకేందంటే ఎరియర్స్ వస్తలేవు పాపం. జీతం పెరిగింది కానీ ఎరియర్స్ పెండింగ్ ఉన్నది. ఉద్యోగులకు ఎట్లుంటుందంటే ఒక 10 రోజుల ముందే పైసలు వస్తాయంటే ఇవాళ పద్దు రాసుకుంటారు. పాపం ఇన్ని రోజులే అది ఎరియర్స్ రాకపోయాయి. తర్వాత ఈ మెడికల్ బిల్లు లేదు. చాలామంది ఏమనుకుంటారంటే జీతాలు దండిగా పెరిగినాయని. కానీ ఆలు మొగలు పనిచేసే వాళ్ళ దగ్గర కొంత మిగులుతున్నాయి, కానీ ఒక్కలే పనిచేసే దగ్గర 2 నెలల జీతం, 1 నెల జీతం ట్యాక్స్ పోతుంది, 3 నెలల జీతం పిల్లల ఫీజులకు పోతుంది. ఇట్లా మీరు కనుక లెక్కలేస్తే ఇంటి కిరాయి పేరుతో ఇంకో 2 నెలల జీతం పోతుంది. సో వాళ్ళు ప్రభుత్వం సామరస్యపూర్వకంగా తెలుసుకోవాలంటామన్నారు. ఏదున్నా కానీ ఏంటంటే ఇవి సీరియస్ సమస్యలు ఉద్యోగులవి. ఆ సమస్యల పరిష్కారానికి మా తోడ్పాటు కూడా ఉంటుంది.
కాబట్టి ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్రను గుర్తుపెట్టుకొని రేపు వాళ్ళ సమస్యల కోసం జరిగే ఏ ప్రయత్నంలోనైనా మేము కూడా ఉంటాం. ఖచ్చితంగా ఇవన్నీ పరిష్కారం వాళ్ళు మిమ్మల్ని వదిలేసిపోయినా కూడా మీరు వాళ్ళతో ఉంటారు, దోహదపడతామని నేను అనుకుంటున్నాను. ఒకటి కోదండరామ్ గారు, 2 ఏళ్ల నుంచి జేఏసీ యాక్టివిటీ ఎక్కడ పెద్దగా లేదు. ఈ మధ్య కాలంలో మాత్రమే ఒకటి అలా కనిపిస్తున్నాయి. ఎందుకని అంటే మేము చేయకుండా ఎన్నడూ ఉండలేదండి. వాస్తవానికి కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని రాలేదు. కానీ మేము చాలా విషయాలపైన స్థానికంగా ఎక్కడికక్కడ ఓ పరిష్కారం కోసం మా ప్రయత్నం చేస్తూ వచ్చినాం. నిజంగా నాకు కూడా అనిపించింది ఏంటంటే ఈ 2 ఏళ్లలో ఏం చేసినాం అనేది ఒకసారి రాయాలనిపిస్తున్నది. చాలా విషయాలపైన మేము చేసిన కృషి, మీటింగులు పెట్టుకున్నాం. వాస్తవానికి రెండోది మేము చేసిన పని ఏంటంటే అసలు ఇట్లాంటి పౌర సంఘాలు ఎట్లా పనిచేస్తాయి. మాకు గతంలో ఏదో పని చేసినాం కానీ దానిపైన సిద్ధాంతీకరించుకోలేదు. అది మేము అనుకున్నాం. మూడోది మేము చేసింది ఏంటంటే చాలా చోట్ల చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. కొన్ని చోట్ల మేము బయట ప్రకటన కూడా చేయలేదు. వాటి సాధన కోసం ఏమన్నా ఒక నిర్ణయం అవుతుందేమో అని. ఇవి కాక అక్కడక్కడ ఇంకా రకరకాల కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కదా. మా నిర్మాణాలను కాపాడుకోవటానికి చేసే పనులు ఉంటాయి కదా. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వం కొత్తగా వచ్చింది, విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ సమయంలో మనం ఇప్పుడే మీద పడ్డట్టు అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి కూడా మధ్యకాలంలో ఒకసారి ప్రభుత్వానికి కొంత గడువు ఇవ్వాలనుకున్నారు అని మీరు ప్రకటించారు ఆల్రెడీ, గడువు ఇవ్వాలని చెప్పి. సో ఆ గడువు అయిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు గడువు అయిపోయిందని కాదు కానీ సమస్య తీవ్రంగా ఇప్పుడు విషయం ఏమంటే మాకు ఎవరి మీద కోపం లేదండి. మాకు ప్రజలు ఎవరికన్నా ఉంటే దానికి నేనేం చేయలేను. కానీ మాకు ప్రజల మీద ప్రేమ ఉంది. ప్రజల సమస్యలు ఇప్పుడు నేను అన్నా, ఇప్పుడు ఆ బెల్లం రైతు ఆయన సమస్య వస్తే నేను మాట్లాడాలి కదండి. మాకు జయశంకర్ సార్ నేర్పింది ఏంటంటే నీ చదువు దేనికాయ మరి నీకు వాళ్ళకు ఉపయోగపడకపోతే నీ బతికెందుకు అన్నట్టుగానే చెప్పిండు మాకు. మరి మేము మాట్లాడాలి కదా. ఇప్పుడు ఊళ్ళల్లో నీళ్లు లేవు, నువ్వేం చేస్తున్నావు అంటే పోయి చూడాలి కదా. చూసి నేనన్నా పోవాలి కదా కనీసం. అది నీకెవరు ఇచ్చిన బాధ్యత, నీకేమన్నా అధికారం ఉందా అంటే నాకేం లేదు. కానీ సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు పోవటం, తెలుసుకోవటం, మాట్లాడటం మా వంతు కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. ఆ పని మేము చేస్తాం. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు నువ్వు జైల్లో పడతావా అన్నా కానీ మేము ఈ పని చేస్తూనే ఉంటాం. కోదండరామ్ గారు, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అని చెప్పి కొన్ని ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులందరూ కూడా అధికార పార్టీలో చేరుతున్నారు. అప్పటికే చాలామంది జేఏసీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలుగా ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు జేఏసీ రోల్ ఏంది? జేఏసీ ప్రజల పక్షం. ప్రజల సమస్యలు ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడాలి, పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ విధానాల గురించి మనం ఒకటి గ్రహించాలి. ప్రభుత్వం కొన్నిసార్లు విధానాలు చేస్తుంది, మంచి విధానాలే చేస్తుంది. అప్పుడు మనం ఎవరం మాట్లాడం. కొన్నిసార్లు ప్రభుత్వం ఏమవుతుందంటే విధానాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది కానీ కొన్ని లోపాలు ఉంటాయి. మళ్ళాంటి వాళ్ళ బాధ్యత ఏంటంటే అయ్యా ప్రజల కోణం నుంచి చూసినప్పుడు ఈ లోపం మాకు కనబడుతుంది అని చెప్పటం. మూడవది కొన్నిసార్లు కొన్ని సమస్యలను చూడలేకపోవచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణమని మనం లేకపోతే ఏదో ఒకదాన్ని కావాలని దురుద్దేశంతో చేసినని కూడా నేను అంటలేను. ఉదాహరణకు వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగం పైన విధానం రాలేదు. అదేవిధంగా స్వయం ఉపాధి రంగాలు ఉంటాయి. ఇప్పుడు చేనేత కార్మికులు ఉంటారు. అట్లాంటి స్వయం ఉపాధి రంగాల మీద విధానాలు రాలేదు. చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద విధానాలు రాలేదు. ఈ విధానాలు తెలంగాణ అభివృద్ధికి చాలా చాలా అవసరం. వాటి వల్ల దిగువ మధ్యతరగతి పేద వర్గాల యొక్క ఆదాయాలు పెరగటానికి ఒక అవకాశం ఉంది. యువకులకు భవిష్యత్తులో ఉపాధి పెరిగే అది మార్గం అది ఒక్కటే. కాబట్టి ఇట్లాంటి విధానాలు రానప్పుడు ఆ విధానాల ఆవశ్యకత ఏంది అనేది మనం పదే ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణ కరువు ఉంది. కరువు మండలాలను గుర్తించారు, ప్రకటించారు. కానీ జరిగేది ఏంటంటే ప్రకటించిన తర్వాత కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల అమల్లోనైనా లోపాలు ఉంటాయి, లేకపోతే నిర్ణయాలు కరెక్ట్గానే తీసుకున్నారు కానీ కొన్ని మిస్ అయి ఉంటాయి. ఉదాహరణకి నీళ్ళ గురించి వాళ్ళు పర్ఫెక్ట్గా ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు అయితే దాని విషయం మీద కొంత జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన కింద అందరికీ తగు సూచనలు ఇచ్చిండు. మీకు ఎక్కడ లోపం ఉన్నా కానీ ఏ అవసరం ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే నిధులు మంజూరు చేస్తా, అక్కడికక్కడ ఆ నీళ్ళ ఏర్పాటు జరగాలని. మంచి నిర్ణయం జరిగినప్పుడు మనకేం ఇబ్బంది లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరు పట్టించుకోరు. భారతదేశంలో ఉన్న దుస్థితి ఏంటంటే ఆ గ్రామాలలో ఉన్న ఆ విషయాలు అయితే మీలాంటి మీడియా అన్న బయటికి దేవాలి, లేకపోతే మాలాంటి వాళ్ళమైనా కొంత మాట్లాడి అయ్యా పాపం చాలా దుస్థితిలో ఉన్నారు, ఇవాళ 70% పశువులు అమ్ముడు పోయినాయి అని అనాలి కదా. ఇంకొకటే మాట చెప్తారు. దీని అంతటికీ అధికారులు కారణం అనుకుంటారా లేకపోతే ప్రభుత్వం కారణం అనుకుంటున్నారా? ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఎట్లదో మీరు చెప్పలే. ఇంతకుముందు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పిన
కొన్ని విషయాలపైన వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, పనిచేయాలనుకుంటున్నారు సీరియస్గా. ఆ రంగంలో ప్రభుత్వం మొత్తం దృష్టి పెట్టింది. ఉదాహరణకి ఇరిగేషన్, చెరువుల మరమ్మతు కానీ, మిషన్ భగీరథ కానీ, ప్రాజెక్టులు కానీ. అదేవిధంగా ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకొని చేస్తున్నటువంటిది ఏంటంటే పెద్ద పరిశ్రమలు కానీ, ఐటీ రంగం యొక్క వికాసం కానీ. ఈ విషయాల మీదనైతే ఎంత చిత్తశుద్ధి పెట్టి వాళ్ళు తిరుగుతున్నారో మిగతా విషయాల మీద అంత సీరియస్గా ఇంకా వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇది నష్టం చేస్తుంది. మన దగ్గర ఉన్న యువకులందరికీ ఉపాధి జరగాలంటే, ప్రజలందరి జీవితాలు బాగుపడాలంటే వ్యవసాయము, చిన్న పరిశ్రమలు, యువతకు ఉపాధి, విద్యా వైద్యం లాంటి రంగాలను పట్టించుకోవాలి. ఖచ్చితంగా వాటిపైన విధానాలు రావాలి. విద్యా వైద్యం మీద విధానాలు వచ్చినాయి కానీ అవి అమలు కావటం లేదు సరిగ్గా. మరి అవి కూడా అమలు చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ మీద ఎంత దృష్టి పెడుతున్నామో జిల్లాల మీద అంత దృష్టి పెట్టలేదు. ఇది కూడా ఒక సమస్యనే ఉంది. ఎందుకంటే మొత్తము విశ్వనగరంగా మార్చాలనే తాపత్రయంతో మన దృష్టి హైదరాబాద్ మీద పెడుతున్నాం. కానీ జిల్లాల సంగతి ఏంది, నిజామాబాద్ సంగతి ఏంది, లేకపోతే వికారాబాద్ లాంటి చిన్న పట్టణాల సంగతి ఏంది, మహబూబ్ నగర్ సంగతి ఏంటి, ఇవన్నీ ఎట్లా అభివృద్ధి చెందుతాయి? నారాయణపేట ఉంది, ఎక్కడో మనకు కింద ఉన్నటువంటి గద్వాల గురించి కూడా సీఎం ఒకసారి చెప్పారు. ఒకటి న్యూయార్క్, ఒకటి డల్లాస్, ఇంకో సిటీ లాగా చేస్తామని చెప్పి. మంచిగానే ఉంటాయి కానీ కాలే కదా, అయితే లేవు కదా, నిర్ణయాలు జరుగుతలేవు కదా వాటిపైన. జేఏసీ నుంచి కొన్ని సంఘాలు బయటకు పోయినాయి. మరి ఇప్పుడు మీ జేఏసీ యాక్టివ్గా పనిచేయాలంటే కొత్త వాళ్ళు ఎవరిని కలుపుకుంటారా, ఎవరిని ఆహ్వానిస్తారు? చాలామంది సిద్ధంగానే ఉన్నారు. మేము కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ విషయాలపైన, నిర్మాణం పైన దృష్టి పెట్టలేదు. ఎట్లా పనిచేయాలి ఈ విషయాలపైన ఆలోచించడం. అందరం కూడా ఏదో ఒక సంఘంలో భాగం కాబట్టి ఆయా సంఘాల నిర్మాణాల గురించి దృష్టి పెట్టినాం. చాలా ఏళ్ల పాటు వాటిని నిర్లక్ష్యం చేసినాం కదా, అవన్నీ అయినాయి. ఇప్పుడు జేఏసీ నిర్మాణం మీద కూడా దృష్టి పెడతాం. ఖచ్చితంగా జేఏసీ నిర్మించుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తాం. మాకు కూడా వరుస పెట్టి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. మేము కూడా ఉన్నాం సార్, ఏం మర్చిపోకండి, అందరం కలిసి చేద్దామని చెప్పేటోళ్ళే చాలామంది. రాత్రి నుంచి అవే ఫోన్లు మోగుతున్నాయి మాకు కూడా. ఏ ఉద్యమైనా సక్సెస్ కావాలి అంటే, లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉండాలి. మీరు చెప్తున్నట్టు కొన్ని ఫోన్ కాల్స్ తప్ప నిజంగానే ప్రజల మద్దతు చేసుకుంటుందా? రేపు చేసి మేము న్యాయసమ్మతంగా మాట్లాడితే మద్దతు ఉంటుంది. మేము న్యాయసమ్మతంగా మాట్లాడకపోతే ప్రజలు చీత్కరిస్తారు. మేము కూడా పద్ధతిగానే మాట్లాడాల్సి ఉంటుంది కదా. మాకు కూడా ఖచ్చితంగా మేము ఏ సినిమా యాక్టర్లమో లేకపోతే ఏ అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన క్రీడాకారులమో కాదు కదా. మామూలుగా ఏదో చదువు చెప్పుకొని బతికేటోళ్ళం. మాకు జనము ఏదో తెలంగాణ ఉద్యమంలో తిరిగినందుకు గౌరవ ప్రతిపత్తులు ఇచ్చిండ్రు. ఇచ్చినది వాళ్ళకే ఉపయోగపడాలి కానీ అది వాళ్ళకు చెందిన ఆస్తే కానీ అది నాదైతే కాదు కదా. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే జేఏసీకి ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం ఉందా? ఇక మా దిక్కుకెళ్ళి అయితే మేము అట్లా అనుకుంటలేమండి. మరి ఇక ప్రభుత్వం లేవలన్న అట్లా అనుకుంటే ఇక దానికి నేను బాధ్యుని కాదు, నేను సమాధానం చెప్పాను. కానీ మేము ఒకటే అనుకుంటున్నాం, మనం ఎవరికి అనుకూలమో ఎవరికి వ్యతిరేకమో కాదు, మనం ప్రజల దిక్కు ఉన్నాం. ప్రజల కోసం ఏది అవసరమైతే అది మాట్లాడేటోళ్ళమే. ఖచ్చితంగా మాట్లాడాలి కదా. ఇక అట్లా ధైర్యం చేసి యేసుక్రీస్తు మాట్లాడకపోతే ఏమవుతుండే? శిల్వబడ్డదని ఊకున్నాడా ఆయన? ఎవరైనా అంతే కదా. మహమ్మద్ ప్రవక్త అయినా ఊకున్నాడా? లేకపోతే ఎవరు రామచంద్రులు వారు అడవికి పంపిస్తూ ఊకున్నాడా? మేమైనా ఊకోవద్దు కదా. ఒకటి కోదండం గారు, జేఏసీలో ఉన్న చాలామందిని పిలిచి సీఎం గారు పదవులు ఇస్తున్నారు. కోదండం గారు కూడా వెయిట్ చేశారు. ఇప్పుడు పదవి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎవరంటే ప్రపంచానికి అంతటికి తెలుసు నాకు కూడా ఒక అవకాశం ఉండేదని. నేను వద్దనుకున్నా. ఏం అవకాశం ఇస్తున్నారు, మీరేమొద్దన్నారు? ఏ ఉన్నాయని అవన్నీ ఎందుకులేండి ఇప్పుడు ఆ చర్చలు. ఇప్పుడు ఎందుకంటే అనవసరమైన చర్చ అది. ఇది ఇష్టపడి ఎంచుకున్నాం, అది ఒకటే నేను చెప్పదలుచుకున్నా. వేరే పార్టీలు కొన్ని అంటున్నాయి, అప్పుడు కావాలని టీఆర్ఎస్ని తల మీద ఎత్తుకొని మోసారు కోదండం గారు, ఆయనకు తగిన శాస్త్రి జరిగింది, అందుకే ఇట్లా జరుగుతున్నాయి అనేటోళ్ళు వేయి అంటారు. కానీ ఆ రోజు పరిస్థితుల్లో మేము ఏది అవసరం అనుకున్నామో, ఏది ఉపయోగం అనుకున్నామో అది ఖచ్చితంగా చేసినాం. ఇవాళ ఎట్లా పరిస్థితిని బట్టి దాన్ని మా కార్యాచరణ ఉంటుంది. కొత్తగా రాజకీయ పార్టీ ఏమైనా పెడతారా? ఇప్పుడు ఇదే పౌర వేదికగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం కదా, మళ్ళీ ఆ చర్చ ఎందుకు వస్తుంది? మీ స్టాండ్ ఇక ముందు ఎట్లా ఉండబోతుంది? ఇప్పటివరకు అది కనిపించినట్టుగా ఉంది. ఏదే జేఏసీ రోల్ ఖచ్చితంగా సమస్యల మీద మేము ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. పని ఆగలేదండి. మీకు తెలియని విషయం కాదు సంగప్ప గారు, రోజు తిరుగుతూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఆగదు. రైట్. వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే ప్రభుత్వానికి మీరు ప్రత్యక్షంగా ఏం సూచనలు చేస్తారు?
ఈ మధ్య కాలంలో ఏదో పత్రికలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది తప్ప మీరు ప్రత్యక్షంగా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. తెలంగాణ వ్యవసాయ రంగంలో 190 మంది చిన్న సన్నకారు రైతులు, వాళ్లకు మేలు చేసేటువంటి విధంగా ఈ వ్యవసాయ విధానాలు ఉండాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ చిన్న సన్నకారు రైతులకు అవసరమైతే వాళ్ళ కష్టం నిష్ఠూరం చెప్పుకోవటానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వ్యవసాయ కమిషన్ ఉండాలని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి అనేక సూచనలు పెట్టినాం. మనకిప్పుడు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ వ్యవస్థ సరిగ్గా లేదు, దాన్ని మార్చాలి. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మార్చాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే ధరలు సరిగ్గా రావటం లేదు. ఆ విషయంలో కూడా మనం రాష్ట్రంలో వేసే అగ్రికల్చర్ కమిషన్ని ఆదాయ కమిషన్గా, ధరల కమిషన్గా కూడా దానికి బాధ్యతలు అప్పచెప్పి సరి అయినటువంటి ధరలు నిర్ణయించి అవి రైతులకు దక్కేటట్టుగా కేంద్రం పైన ఒత్తిడి పెట్టాలి. సరి అయిన కాలంలో వాళ్లకు సమాచారం అందాలి. పెట్టుబడి తక్కువతో వ్యవసాయం చేసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి. ఇట్లాంటి అనేక సూచనలు మేము చేసినాం. ఆ సూచనల అమలు కోసం ఇంకా ఒక చర్చ నడుస్తుంది, ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఒకటి చెప్పండి కోదండం గారు, ఇప్పుడున్నటువంటి జేఏసీలో పొలిటికల్ పార్టీస్ లేవు. సో పొలిటికల్ జేఏసీ అనుకోవచ్చా లేదా? ఇప్పుడు ఏ జేఏసీ అనాలి మిమ్మల్ని? ఇప్పుడు ఈ పొలిటికల్ జేఏసీ అనేది కూడా మేము పెట్టుకున్న పేరు కాదు, మంది మాకు ఇచ్చిన పేరు. మేము పెట్టుకున్న పేరు తెలంగాణ జేఏసీ. ఇప్పుడు తెలంగాణ జేఏసీగానే పిలవండి. రైట్. ఫైనల్గా కూడా చెప్పండి, తెలంగాణ జేఏసీ ఎటు పోతుంది? దారి తప్పి లేదండి, ఇది తవ్వ కరెక్ట్గానే గుర్తించుకున్నాం, లక్ష్యం ఖచ్చితంగానే చూస్తున్నాం. మాకు కూడా అది ఉంటుంది కదా, పొద్దున సుక్క కనబడుతుంది కదా, చుక్కను పట్టుకొని పోతుంటారు కదా, అట్లా మేము కూడా మాకు కూడా ఆ వేగు చుక్క ఖచ్చితంగానే కనబడ్డది. దిశ కూడా కరెక్ట్గానే ఉంది, లక్ష్యం కూడా కరెక్ట్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటర్వ్యూ. వచ్చేవారు మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్.